అధికారం అనేది కాదు సార్. ఇప్పుడు అధికారం అనేది కాదు. మీరు ఈ 18 నెలల్లో ఏం చేసిండ్రు? ఇది ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ లాగానే ఉంది. మీరు కాంగ్రెస్ కలిసి చేస్తున్నటువంటి పాలన లాగానే ఉంది తప్ప మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు 1% కూడా లేదు. మీరు హైదరాబాద్ బాధితుల పక్షాన నిలబడ్డారా? మీరు లగచర్ల బాధితుల పక్షాన నిలబడ్డారా? మీరు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డారా? మీరు రైతుల పక్షాన నిలబడ్డారా? మీరు గురుకులాల్లో కలుషితాహారం తిని చనిపోతున్నటువంటి విద్యార్థుల పక్షాన నిలబడ్డారా? మీరు ఏ పక్షాన, ప్రజల పక్షాన మీరు బీజేపీ ఉన్నదా? రేపు అధికారం కావాలంటే ఇవాళ ప్రజల కోసం పోరాడాలి కదా, ప్రజల హక్కుల కోసం పోరాడాలి కదా, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చమని మీరు పోరాడాలి కదా. ఎక్కడ చేతులు ముడుచుకొని కూర్చున్నది కదా బీజేపీ. ప్రతిపక్ష పాత్ర మోడీయా అన్న గాని మౌనం వహించింది కదా. బడే బాయ్ అన్న నోటితోనే ఇవాళ మోడీ వస్తాడా అన్న గాని మీరు మౌనం వహిస్తా ఉన్నారు కదా. ఏంది మీ చీకటి ఒప్పందం? కాంగ్రెస్ బీజేపీల చీకటి ఒప్పందం ఏంటో చెప్పాలి కళ్యాణ్ గారు. వినండి మేడం గారు, వినండి, చెప్పండి. మేము చెప్తాం మీకు చెప్పిన దానికి. చెప్పండి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి నిధుల కొరకు నరేంద్ర మోడీ గారికి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఏ ఒక్క రోజు కూడా రిప్రజెంటేషన్ చేయలేకపోయింది. నరేంద్ర మోడీ గారు వస్తే కూడా మీరు మాట్లాడడం కాదండి. ఎన్నిసార్లు మంత్రులను కలిసిండ్రు, ఎన్ని లేఖలు తీసుకురమ్మంటారా? చెప్పండి. ఆయన అడుగుతున్నాడు కదా, కళ్యాణ్ అడుగుతున్నాడు కదా. సుజాత గారు మీరు ఆగండి. నేను ఇక్కడ ఉన్నా కదా యాంకర్, నేను కంట్రోల్ చేయడం ఆగండి. వాళ్ళిద్దరి మధ్య చర్చ నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఒకటని చెప్పినా కదా, అందుకే ఇద్దరు ఒకరికొకరు అడ్డొస్తారు. ఇప్పుడు కళ్యాణ్ గారు అడిగారు, దాని సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. సుమిత్ర ఆనంద్ గారు సమాధానం చెప్పాలి. మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ఎందుకంటే ఇంకా చాలా సమయం మీకు అవకాశం ఇస్తాం మేడం. మీరు ఎందుకట్లా మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే మీరు చాలా తొందరపడుతున్నారు. అరగంట కూడా కాదు, ఇంకా అరగంట సమయం ఉంది, గంట సేపు డిబేట్ చేయాలి మనం. మీకు అవకాశం, మీరే ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి బాధ్యత మీకు ఉంటది. మీరు ఓపికగా వినాలి. వినండి సుజాత గారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటది. అందరు చేసే విమర్శలు, సద్విమర్శలైనా లేకపోతే ఇతర విమర్శలైనా మీరు విని మీరు సమాధానం చెప్పాలి, ఓపిక ఉండాలి. అందుకే అధికార పక్షం అంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా నడుస్తుంది, కానీ అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీరు బాధ్యత. ఇప్పుడు ఒక పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమిత్ర గారు ఉన్నారు, బీజేపీ నుంచి కళ్యాణ్ గారు ఉన్నారు. తెలంగాణలో అభివృద్ధి దిశగా నడుస్తోంది. మీరు చెప్పండి, అదే చెప్పండి. మీరు ఏమేం చేశారో చెప్పండి. మీరు ఇచ్చినటువంటి ఎన్ని డిక్లరేషన్లు, మీరు కామారెడ్డి డిక్లరేషన్, హైదరాబాద్ డిక్లరేషన్, ఎన్ని డిక్లరేషన్లు అండి? చేవెళ్ళ డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, ఏ డిక్లరేషన్ మీరు అమలు చేసిండ్రో చెప్పండి. ఎప్పటి వరకు చేస్తారో చెప్పండి. చేస్తే మంచిదే కదా, తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలకు పాలన అందాలనే కదా మేము కోరుకునేది. ప్రత్యేక రాష్ట్రం అయింది ఎందుకోసం? మేము చేస్తుంటే మీరు ఓర్చుకుంటారు. మేము చేస్తే కళ్యాణ్ గారు మీరు ఒక్క నిమిషం. దానికి ఒక లొల్లి. మేము 21,000 కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ చేస్తే దానికో లొల్లి. మేము ఏది ఇచ్చినా మీ లొల్లి ఉంటది, కానీ దాని మీద మీరు ఈ విధంగా ఆ విధంగా చెయ్యండి అనే సజెషన్స్ ఉండవు. లొల్లి ఉంటది దాని మీద. ఇది చేయలే, ఇది అవును, ఇది ఇచ్చారు కదా, ఇంకో హామీ ఏమైంది, అది ఇచ్చారు కదా, ఉంటదండి. సుజాత గారు, తప్పకుండా ప్రజలకు మీరు అన్యాయం చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తాం. మీరు 40,000 కోట్లు ఒక 6 నెలలు కడుపు కట్టుకుంటున్నంటే అయిపోయే, నేను తినకపోతేనంటే లంచం తినకపోతేనంటే అయిపోయే, రైతులకు ఎడవ చేతితోనే పడేస్తా. మీ మాటలు మాట్లాడింది ఎవరండి? రేవంత్ రెడ్డి గారే కదా. ఎడవ చేతితో 6 నెలలు కట్టుకోలేదా కడుపు చెప్పిన లెక్క ఎట్టు, చేసిన మాఫీ ఎట్టు, ఎంత మందికి మాఫీ చేయగలిగినరు, ఎంత మందికి రుణమాఫీ చేయగలిగినరు, రుణమాఫీ జరగని రైతులు ఎంత మంది ఉన్నారు? రోజు పిట్టల్లాగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీకెందుకు చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు? ఎందుకు చలనం లేదు? ఎవరి కోసం పాలిస్తా ఉన్నారు? అన్నదాత వెన్ను విరిచి పాలన ఎవరి కోసం? ఇది కడుపుకు అన్నం తినే వాళ్ళు ఆలోచించాలి కదా. ఎన్ని రైతు బంధులు, రైతు భరోసాలు ఎన్ని ఎగవేసిండ్రు మీరు? గ్రౌండ్ లో గ్రౌండ్ లోనే ఉన్నాము.